హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, మా అబ్బాయి చేసే హాస్పిటల్కి వెళ్దామమ్మా అన్నాడు అని భోజనానికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళాడు. అబ్బాయి చేసే హాస్పిటల్ అనమాట. ఆ వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన ఇట్లా మొక్కలు నాటుతారు. చాలా అందంగా ఉంటుంది అనమాట. మన ఎంత ఖాళీ ఉంటే అంతా ఇట్లా పూల మొక్కలతో అలంకరిస్తారు. ఇక్కడ చాలా డిజైన్గా పెట్టారు. చాలా అనిపించింది, బాగుంది. వస్తాయి చాలా బాగా అనిపించింది. ఇదనమాట టౌన్ హాస్పిటల్ అని ఉండేది. ఇప్పుడు పేరు మార్చారండి. అబ్బాయి మన ఉండే ఇంటి దగ్గరలోనే ఉండేది అబ్బాయి హాస్పిటల్, టౌన్ హాస్పిటల్ అని గవర్నమెంట్ అనమాట. దుబాయ్కి కూడా ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్. చుట్టుపక్కల వాళ్ళన్నిటికీ దీంట్లో చేస్తాడు అబ్బాయి. కొత్త హాస్పిటల్ అమ్మా, 7 స్టార్ హోటల్ కూడా పనిచేయదు, అట్లా ఉంటుంది. లోపల రాడి చూపిస్తాను అన్నాడు అబ్బాయి. సర్లే వెళ్ళాము. చూడండి ఎంత బాగుందో. ఇంత గ్లాస్ ఫిట్టింగ్ అనమాట. గ్లాస్ ఫిట్టింగ్లోనూ పైన అది కూడా గ్లాస్ అనేమో అనుకున్నాను. దూరంలో చూసి కాదు, అది ఐరన్ అనమాట. ఐరన్ అని అక్కడ లోపలికి వెళ్ళాక ఇంకా 4-5 రేట్లు ఇగో దీంట్లో ఈ కారు కనపడుతుంది కదా, దాంట్లో తీసుకెళ్తారంట పేషెంట్ల దగ్గరికి. పేషెంట్లు నడవలేని ఉంటే ఆ కారులో తీసుకెళ్తారంట. ఏ వాళ్ళు ఏ వాళ్ళకి 5 చైర్లు ఉంది హాస్పిటల్. 4 రోజులు కలిసిందనమాట. 5 చైర్లు. ఇది కింద అనమాట. హాస్పిటల్లో డాక్టర్ చూసేది, అక్కడ జరిగేది, ఆపరేషన్ జరిగేది అన్నీ ఇక్కడ స్క్రీన్లో దుబాయ్ రాజులు ఫోటోలు పెట్టారు అక్కడ. ఫస్ట్ కింద లెంత్ అంత పొడవు ఉందన్నమాట. ఇటు ఒకవైపు, ఇటు మేము వెళ్ళే ఇంకొక వైపు అంత బాగుందన్నమాట. ఇక్కడ ట్యాబ్లెట్లు ఇవ్వడానికి కూడా రోబో సెక్షన్ ఉందంట. దానికి మేము ఇంకా పేషెంట్లు వార్డుకి వెళ్ళలేదు. 3 స్టేర్ల వరకు వెళ్ళాము. ఆ రూమ్ల వరకు చూసాము. అయితే ఇంకా పేషెంట్ల వార్డుకి రోబో సెక్షన్ మెడికల్ షాప్ కాడ నుంచి రోబో ఏ వార్డు పేషెంట్కి ఆ వార్డులోకి రోబోతో మెడికల్ పంపిస్తారంట. మెడిసిన్స్ ఇక్కడ కూర్చున్నా నేను కుర్చీల్లో. ఆ అబ్బాయి వచ్చేదాకా ఇలా ఆడుతున్నారు పిల్లలు. ఆ మొక్కలు చూడండి, రియల్ మొక్కలు అలా పెట్టారు లోపల. రియల్లీ అయ్యి చూడండి. 3వ స్టేర్కి వెళ్ళాను నేను లిఫ్ట్లో. ఇక్కడ కుర్చీలో కూర్చున్న అబ్బాయి వచ్చాక మా పిల్లల్ని కుర్చీలకి ఫోటోలు తీపిచ్చాము. పిల్లని అబ్బాయి నేను అందరం కూర్చుంటే కోడలు తీసింది. ఆ అబ్బాయి కూడా వచ్చేసాడు. అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వెంకటేష్ అని వచ్చి లిఫ్ట్లో నుంచి తీసుకెళ్ళడానికి. కాఫీ షాప్ అనమాట ఇది. టీ కాఫీ షాప్ ఇది. ఇదొకటిని ఇంకోటి ఉంటుంది తినేది. ఇంక ఈ 2 షాపులే. పైన రెస్టారెంట్ ఒకటి ఉందంట 5వ ఫ్లోర్లో. అవి చూడండి, ప్లాస్టిక్ అయినా రియల్ అనుకుని నేను చేయి పెట్టాను. ఎంత బాగుంది ఆ పూలు, చాలా బాగుంది. లోపలికి వెళ్తున్నాం లిఫ్ట్లోకి వెళ్ళటానికి. బయట ఆళ్ళ కూర్చున్నందుకున్నాక ఎక్కడికక్కడే సిట్టింగ్ అనమాట. చైర్లు మంచిగా వేశారు. అసలు ఎంత నీట్గా ఉంది హాస్పిటల్ అంతా. చూడండి ఒకసారి. నేను అన్నారని కాదు, మీరు కూడా చూడండి. చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. కొంచెం ఊరుకోవడం కాదు ప్లీజ్. వచ్చే చైర్లు చూడండి ఎంత బాగున్నాయో. చూడండి, నేను పెట్టిన వీడియోలకి లైక్లు కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అంటున్నానని కాదు, సబ్స్క్రైబ్ చేయండి. నాయి కూడా ఇది వెయిటింగ్ కాదండి. లోపలికి వచ్చాం కదా, వెయిటింగ్ అంట. జనాలు ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకుని వెయిట్ చేస్తారంట. ఇక్కడ కింద గ్రీన్ చైర్లు ఉన్నాయి చూడండి మొత్తం. ఇదంతా వెయిటింగ్ సీటింగ్ అంట. అది అంతా ఇక్కడ కూర్చుంటారంట వచ్చిన వాళ్ళకి. ఎన్ని చైర్లు వేశారు. ఇక్కడ నుంచి బి బ్లాక్ అని అక్కడ తీసుకెళ్తున్నాడు అబ్బాయి. అసలు అదంతా చూస్తే ఎంత ఆశ్చర్యం అనిపించిందో. మొత్తం గ్లాస్ ఫిట్టింగే. పైకి అంతా చూస్తున్నాను నేను. ఎంత బాగా చూశాను. ఆశ్చర్యం అనిపించింది.
అనిపించింది నాకు చాలా బాగా. ఇగో బి బ్లాక్ కాడికి వచ్చేసాము, లిఫ్ట్ కాడికి. అబ్బాయి లిఫ్ట్ అది నొక్క ఇటు చూడండి ఎంత లెంత్ ఉందో హాస్పిటల్, ఇటు చూడు ఎంత లెంత్ ఉందో, ఇటు అటు కూడా ఎంత పొడుగుందో. క్లీన్ చేస్తూనే ఉన్నాడు ఒక అతను. లిఫ్ట్లోకి వెళ్తున్నాం, మాతో పాటు ఇద్దరు వచ్చారు లోపలికి. పైకి 3వ స్టేర్కి వెళ్ళాం మేము. 3వ స్టేర్కి వెళ్ళాం చూడండి, అక్కడ సిమెంట్ కలర్ది కనపడుతుందిగా, అది 2వ స్టేర్లో ఈ బ్లాక్లోంచి ఆ బ్లాక్లోకి వెళ్ళటానికి దారి అంట. అది ఆ సిమెంట్ కలర్ది చూడండి ఎంత బాగుందో. అసలు భలే విచిత్రం అనిపించింది నాకు ఆ రోడ్ యాంగ్ చూస్తే. ఆ దారి సిమెంట్ కలర్ది పెట్టారు. కింద వెయిటింగ్ చైర్లు అని చెప్పలా గ్రీన్ కలర్ అవి పైనుండి చూస్తుంటే అట్లా కనపడుతున్నాయి. ఈ రూమ్లన్నీ వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు చేసే రూమ్లు అంటాయి, వర్క్ చేసి ఈ రూమ్లో ఉంటారంట. ఇటు నుంచి అటు వెళ్ళాము. అన్ని మొక్కలు అనమాట, రియల్ మొక్కలు పెట్టారు అక్కడ. 2వ స్టేర్లో 3వ స్టేర్లో అయినా కూడా ఆ మొక్కలన్నీ రియల్ అనమాట, రియలే పెట్టారు మట్టి పోసి. మా అబ్బాయి అయితే ఆకులు గిల్లి కూడా చూశాడు. రియల్ మొక్కలేని అన్నాడు. రియల్ అయ్యారా ఆ మొక్కలు అంత పెద్ద అయినా కూడా రియల్ మొక్కలు అయ్యి. ఈ మొక్కలు కూడా రియల్ మొక్కలు, అన్నీ రియలే. మట్టి పోసారు కింద చూడు, వాటర్ కూడా ఉంటుంది వాటికి, సెట్టింగ్ చేశారు పైపు. పూల మొక్కలు ఉన్నాయి, ఇగో వైట్ ఆకులు వచ్చినాయి వీటికి అక్కడక్కడ. ఇక్కడ ఫోటో దిగా నేను. చాలా బాగా అనిపించింది అసలు అదంతా చూస్తుంటే. అసలు హోటల్లో కూడా ఉండవు ఇట్లా, ఎక్కడ అమెరికాలో కూడా లేదంటే ఈ హాస్పిటల్, ఎంత హాస్పిటల్ అన్నాడు అబ్బాయి. ఇదే పెద్ద హాస్పిటల్ అమ్మ, ఇక్కడ కట్టారు. ఇది లక్షల్లోనే ఉంటుంది. ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఈ హాస్పిటల్కి రాలేరు, చూయించుకోలేరు అన్నాడు. సర్లే అని ఇక్కడి నుంచి మళ్ళీ 2వ స్టేర్లోకి వెళ్తున్నాం కిందకి, ఎక్సలేటర్ మీద. కోడలు వెనకాల వస్తుందని ఆగే, దాము కూడా తీసుకుంటూ వస్తుంది వెనకాల. అబ్బాయిని పిల్లలు దిగట్టు వెళ్ళారు. ఈ ఎక్సలేటర్ మీద దిగి 2వ స్టేర్లోకి వచ్చాం. 2వ స్టేర్ల నిండా కూడా మొక్కలే, 3వ దాంట్లో కూడా మొక్కలే ఉన్నాయి. పైన కింద కూడా మొక్కలు, అవన్నీ మొక్కలు, కూర్చోవడానికి చైర్లు, పిల్లలు ప్లే గ్రౌండ్ ఆడుకోవటానికి ఈ ఆట వస్తువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ హాస్పిటల్కి వచ్చిన పిల్లలు ఇవి చూడండి వుడ్తో చేశారు ఈ చెక్కలు. అవి ఏమో వైర్ అనమాట, ఇది వైర్తో చేశారు. అవి చాలా బాగుంది. సోఫాలును ఎదురుకుండా టీపాయలు వైర్తో చేసినవి ఇవన్నీ రియల్ మొక్కలు. ఇవి ఇదంతా వుడ్ చైర్లు. ఇవి హాస్పిటల్లోకి వచ్చిన వాళ్ళు భోజనాలు తెచ్చుకుంటే ఇక్కడికి వచ్చి తింటారంట, తెచ్చుకున్న వాళ్ళు. ఇలా ఆదివారం కదా మేము వెళ్ళింది, ఆదివారం నాడు వెళ్ళాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. ఇది పిల్లలు ఆడుకునేది ప్లే గ్రౌండ్ అనమాట. ఇది ఈ పిల్లలు ఆడకుండా చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి చక్కగా, చిన్నపిల్లలు ఏడవకుండా. ఆల్రెడీ మేము వెళ్ళేటప్పటికి ఒక ఇద్దరు ఆడుతున్నారు. మా పిల్లలు కూడా ఆడారు తిరిగి. చిన్న చిన్నగా ఉన్నాయిగా, వాళ్ళు సరిపడా ఉన్నాయి తిరగటానికి సరిపడా ఉన్నాయి కదా అని ఆడుకున్నారు. మేము కూడా ఆడించాం కాసేపు. ఇదో ఆడుతుంది అక్కడ బాగా. సర్లే అని ఆడుతున్నారు. ఇక్కడ ఆడాక ఇంకా సర్లే మన కాసేపు ఆడుతున్నారని మేము కూర్చున్నాము. కూర్చున్నాక పిల్ల ఆడింది, ఒక పావు గంట సేపు ఆడింది. ఆడు కూడా ఆడుతున్నాడు చిన్నోడు. చాలా బాగా అనిపించింది అసలు. హాస్పిటల్ అంటే ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది హాస్పిటల్ మాత్రం. నాకు ఎంత ఇది అనిపించిందో. సర్లేని పిల్లల్ని తీసుకుని వచ్చేస్తున్నాం. వస్తా కిందకు చూసా, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కదా, కిందకు చూసా. అదిగో బయట అదంతా కిందకు చూడండి ఎట్లా కనబడుతుందో. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఇప్పుడు. ఫస్ట్ మేము కిందకు వచ్చింది ఇందాక అక్కడికి. ఇక అక్కడ వచ్చి కిందకి వెళ్దామని చెప్పి అటు వెళ్ళాము. అటు వెళ్ళి ఇంకేదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొంచెం అని, ఆ చివర కొంచెం జరుగుతుందంట, అటు చూపించాడు అబ్బాయి. కానీ ఇంత హాస్పిటల్లో ఇలా ఉంటుంది అసలు అనుకోలే నేను. బయట నుంచి చూసాం.
రోజు చూపించేవాడు. మేము బజార్కి వెళ్ళి వస్తుంటే టౌన్లో ఉంటుంది ఇది హాస్పిటల్, అలయంలోనే ఈ హాస్పిటల్ కట్టారంట. ఈ సంవత్సరమే ఓపెన్ అయింది అది. ఇంకో ఈ చివరికి వచ్చాము. ఆ చివరి ఇంకొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ, ఆ కనపడే కాడ. ఇక్కడ కూర్చున్నాం. ఎక్కడికక్కడే కూర్చుంటాక చైర్లు మాత్రం భలే వేశారు. అసలు ఎంత బాగున్నాయో చైర్స్ కూడా. ఈ వుడ్తో చేశారు చూడండి. ఇవి కూడా నాకు చాలా బాగా అనిపించింది. అవి పేషెంట్ల రూమ్లు పైన చూపించాక నేను పేషెంట్ల రూమ్లు అంటాయి. సర్లే నేను బయటకు వచ్చేస్తున్నాం. ఇంకెళ్ళిపోదాం అయ్యా అని. మా అబ్బాయి మమ్మల్ని తీసుకొచ్చి ఇంటికాడ వదిలేశాడు. ఇంకా ఆ రోజుకి వెళ్ళలేదులే. సాయంత్రం వెళ్ళి ఎల్లుముద్ర వేసి వస్తాను, తంబేసి వస్తాను అన్నాడు. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం నుంచి వెళ్ళలేదు. చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫ్రెండ్కి అయితే డ్యూటీ వేశారంట. ఈడ పొద్దున పూట వెళ్ళి ఓటీ చేసుకుని వస్తాను చెప్పి వెళ్ళి వచ్చి అన్నం తిని మమ్మల్ని తీసుకెళ్ళాడు. చాలా బాగుంది అసలు. హాస్పిటల్ అంటే హాస్పిటల్ కాదు, మన హాస్పిటల్ ఉంటాయి. అసలు ఎంత నీట్గా ఉన్నాయి చూడు. ఆ పైన అన్నీ గదులు ఉన్నాయని పేషెంట్లు. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందంట. ఇవి పెడతారంట ఆ గ్లాస్ ఫిట్టింగ్ మీద. ఇది నేను చేపట్టుకుని చూసే ఐరన్ అమ్మలేదు ఇదంతా అన్న. ఐరన్ చెక్కల ప్లేట్లు అనమాట. ఆ గ్లాస్ ఫిట్టింగ్ మీద పెట్టి జరుపుతూ ఉంటారంట అటు ఇటు. సర్లేని మా కోళ్ళేమో ఎక్సలేటర్ మీద ఎక్కి వీడియో తీసుకుంటూ వచ్చింది. మేమేమో లిఫ్ట్లో కిందకు వచ్చాము. ఆ లిఫ్ట్ దగ్గర చూపిస్తుంది చూడండి మమ్మల్ని. కిందకు వచ్చాక మాకంటే ముందే వచ్చింది కిందకి ఎక్సలేటర్ మీద. అదిగో లిఫ్ట్లోంచి దిగుతున్నాం మేము. కిందకు వచ్చేసాము. లిఫ్ట్లోంచి వచ్చేసి కిందకు వచ్చాము. ఈ ఎక్సలేటర్ ఎంత పొడుగున్నాయంటే చాలా పొడుగున్నాయి. ఒక స్టేర్ మొత్తం అంత బారు ఉందన్నమాట. అంత హైట్ ఉంది కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్. అంత పెద్ద ఎక్సలేటర్ అనమాట. ఇక్కడి నుంచి మేము బయటకు వచ్చేసాం బయటికి. సాయంత్రం అయిపోయింది. అప్పటికే చాలాసేపు తిరిగాం. గంట. ఇవి అండర్ గ్రౌండ్లోకి వెళ్తాయంట. కార్ పార్కింగ్కి 3 స్టేర్లు ఉంటుందంట అండర్ గ్రౌండ్లో. కార్ వెళ్తుంది చూడండి అక్కడ గేట్లు అయిపోయాక. మా అబ్బాయి అన్నాడు తీసుకెళ్తానండి కిందకు కూడా వెళ్దామా అన్నాడు మా అబ్బాయి ఫ్రెండు. వద్దులేయ్యా ఇంకోసారి వచ్చినప్పుడు చూస్తానన్నా. అప్పటికే లేట్ అయింది. చాలా 3 స్టేర్లు ఉంటుందమ్మా పెద్ద అండర్ గ్రౌండ్. చాలా పెద్దది అన్నాడు మా అబ్బాయి కూడా. చాలా బాగా అనిపించింది. వచ్చేసాం బయటికి. ఈ ఎదురుగుండా నీళ్ళు అందం కోసం పెట్టారు ఇక్కడ. అక్కడ కూర్చున్నా నేను. మా మనవరాలు కూడా ఆడుతుంటే. నైట్ పూట చూడండి హాస్పిటల్ ఎలా బాగా కనబడుతుందో. లైట్ చేంజ్